తన ఇంటిని ఎవరైనా ఇలా వదిలి వెళ్తారా? హ్మ్. తెలివి తక్కువ రాణి. ఇప్పుడు బుద్ధి చెప్తాను దీనికి. ఈరోజు దీని ఏడుపులు అరుపులు వింటే నా రోజంతా పండగే. ఏ దుష్టుడు నా గూడు తీసి కింద పడేశాడో తెలియడం లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఓ దేవుడా, నన్ను కాపాడు. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుంటున్నాయి. వాటిని చూసి సుందరవనంలో నివసించే రాణిపిచ్చుక పుల్లలు తెచ్చి పోగు చేస్తోంది. తద్వారా వర్షంలో తన పుట్టబోయే బిడ్డకు సురక్షితమైన చోటు దొరుకుతుందని. అప్పుడే భీకు కాకి అక్కడికి వస్తుంది. అరే రాణి, ఈ మధ్య చాలా పరుగులు తీస్తున్నావు. ఏంటి విశేషం? ఏదైనా ప్రత్యేకత ఉంటే మాక్కూడా చెప్పు. నీ పొరుగువారమే కదా మేము. బీకు అన్నయ్య, విశేషమేంటంటే త్వరలోనే నా పిల్లలు ఈ లోకంలోకి రాబోతున్నారు. అరే వాహ్, ఇది చాలా మంచి వార్త చెప్పావు నువ్వు. మీకు తెలిసే ఉంటుంది, వర్షాకాలం రాబోతోంది. అందుకే నేను నా పుట్టబోయే బిడ్డల కోసం ఒక సురక్షితమైన అందమైన ఇల్లు సిద్ధం చేస్తున్నాను. తద్వారా నా పిల్లలు అన్ని రకాల ప్రమాదాల నుండి క్షేమంగా ఉంటారు. అవును రాణి, త్వరగా నీ ఇల్లు సిద్ధం చేసుకో. ఇక వర్షానికి ఎక్కువ సమయం లేదు. అవునన్నయ్య, నేనైతే నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. త్వరలోనే నాకు కూడా ఒక కుటుంబం ఉంటుంది, నా పిల్లలు ఉంటారు, నాకంటూ ఒక ఇల్లు ఉంటుంది. అంత సంతోషపడాల్సిన అవసరం లేదు రాణి. నేను కూడా చూస్తాను నువ్వు నీ ఇల్లు ఎలా కడతావో. వచ్చావులే పెద్ద, పిల్లల గురించి ఇంటి గురించి కలలు కనేదానివి. రాణిపిచ్చుక భీకుకాకి ఉద్దేశాలను అర్థం చేసుకోలేకపోతుంది. ఆమె రాత్రి పగలు కష్టపడి ఒక్కో పుల్లని ఏరి తన ఇల్లు నిర్మించుకుంటుంది. ఒకరోజు రాణిపిచ్చుక తన గూడు వదిలి నది దగ్గరకు నీళ్లు తాగటానికి వెళ్తుంది. అప్పుడే భీకుకాకి అక్కడికి వస్తుంది. తన ఇంటిని ఎవరైనా ఇలా వదిలి వెళ్తారా? హ్మ్. తెలివి తక్కువ రాణి. ఇప్పుడు బుద్ధి చెప్తాను దీనికి. ఈరోజు దీని ఏడుపులు అరుపులు వింటే నా రోజంతా పండగే. ఇలా అని భీకుకాకి రాణి కట్టిన గూడును చెట్టు కొమ్మ నుండి కింద పడేస్తాడు. పాపం రాణి కలల సౌధం ముక్కలై చెల్లాచెదురవుతుంది. కొద్దిసేపటికి రాణిపిచ్చుక నీళ్లు తీసుకుని తిరిగి వస్తుంది. అప్పుడు తన గూడు నేలమీద పడి విరిగి ఉండటం చూస్తుంది. ఏ దుష్టుడు నా గూడు తీసి కింద పడేశాడో తెలియడం లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఓ దేవుడా, నన్ను కాపాడు. ఏమైంది రాణి, ఎందుకు ఏడుస్తున్నావు? పింకీ అక్క, ఎవరో దుష్టుడు నా గూడు పడేశాడు. మీకు తెలుసు కదా, త్వరలోనే నా పిల్లలు రాబోతున్నారని. నేను ఇల్లు కట్టలేకపోతే ఈ వర్షాకాలంలో ఏదో ఒక వేటపక్షి వాటిని వేటాడుతుంది. భయపడకు రాణి, అంతా సర్దుకుంటుంది. వర్షం పడటానికింకా సమయం ఉంది. ధైర్యం చేసి నీ పిల్లల కోసం ఇల్లు నిర్మించుకో. రాణిపిచ్చుక తన కన్నీళ్లు తుడుచుకుని మళ్లీ గూడు కట్టడం ప్రారంభిస్తుంది. భీకుకాకి తన గూటిలో దాక్కుని అంతా చూస్తుంటాడు. అరే, ఈ తెలివి తక్కువ పిచ్చుక ఇంకా మొండిగానే ఉంది. ఇదిలా వినేలా లేదు. ఈసారి ఇది పుల్లలు తేవడానికి వెళ్ళగానే మళ్ళీ నా పని కానిచ్చేస్తాను. రాణిపిచ్చుక మళ్లీ గూడు కట్టడం ప్రారంభిస్తుంది. అకస్మాత్తుగా భారీ వర్షం మొదలవుతుంది. అరే, అకస్మాత్తుగా ఇంత పెద్ద వర్షం ఎలా మొదలైంది? వర్షం తగ్గే వరకు నేను ఈ చెట్టు కిందే దాక్కుంటాను. తగ్గగానే నా చెట్టు దగ్గరికి వెళ్తాను. ఒకవేళ నా పుల్లలు నీటిలో తడిస్తే నేను నా ఇల్లు ఎలా కట్టుకుంటాను? ఇక్కడ రాణి తన నోటిలో ఉన్న పుల్లల గురించి ఆందోళన పడుతుంటే అక్కడ వర్షాన్ని అదునుగా తీసుకుని భీకు రాణి గూటి దగ్గరకు చేరుకుంటాడు.
ఈ రాణి కూడా చాలా కష్టజీవి. ఇంత త్వరగా కొత్త గూడు కూడా కట్టేసిందా? ఇప్పుడు బుద్ధి చెప్తాను. భీకు తన ముక్కుతో రాణి గూడును మళ్లీ నాశనం చేస్తాడు. దేవుడా, నేను ఎవరికి ఏం అపకారం చేశానని నాకిలా జరుగుతోంది? రాణి పిచ్చుక ఏడుపు విని గోరి ఆడకాకి అక్కడికి వస్తుంది. అరే రాణి, ఏమైంది ఇలా ఏడుస్తున్నావు? కొంచెం ఓపిక పట్టు సోదరి. ముందు ఆ ఏడుపు ఆపి అసలు విషయమేంటో చెప్పు. గోరి అక్క, నేను రాత్రి పగలు కష్టపడి ఇల్లు కట్టుకున్నాను. నేను నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు ఎవరో నా గూడు విరగ్గొట్టారు. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు ఈ ఆపద. రాణి సోదరి, ఇది ఖచ్చితంగా ఆ భీకూకాకి పనే. నువ్వు చాలా అమాయకురాలివి. వాడితో జాగ్రత్తగా ఉండు, లేదంటే నిన్ను నీ పిల్లలను ఇక్కడ ఉండనివ్వడు ఆ దుష్టుడు. ఇక ఏడవడం మానేసి కొంచెం తెలివిగా ప్రవర్తించు అని చెప్పి గోరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాణి పిచ్చుక ఏడుస్తూనే మళ్ళీ ఇల్లు కట్టడం మొదలుపెడుతుంది. కొన్ని రోజుల్లో రాణి పిచ్చుక ఒక గుడ్డు పెడుతుంది. రాణికిప్పుడు కొంచెం అనుమానం రావడంతో భీకు విషయంలో జాగ్రత్తగా ఉంటోంది. ఇక్కడ భీకు కాకి చాలా రోజులుగా ఏ అల్లరి చేయలేకపోయినందుకు అసహనంగా ఉన్నాడు. ఒక్కసారి నాకు అవకాశం దొరికితే ఈ రాణి గుడ్డును తీసి కింద పడేస్తాను. ఈ రాణి గట్టిగా ఏడుస్తుంటే చూడాలనుంది. భీకు కాకి రాణి గుడ్డును పగలగొట్టాలనే ఆలోచనలో మునిగిపోయి మర్రి చెట్టు పై కొమ్మ దగ్గరకు వెళ్తాడు. ఇక్కడి నుండి రాణి గూడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ రాణి ఆహారం కోసం బయటకు వెళ్ళగానే దీని గుడ్డు పగలగొట్టి బుద్ధి చెప్తాను. రాణి పిచ్చుకను చూడటంలో మునిగిపోయిన భీకు కాకి తాను ఒక డేగగూడు దగ్గరకు వచ్చానని గమనించలేదు. భీకు అర్థం చేసుకునే లోపే డేగ ఒక బలమైన దాడి చేయటంతో వాడు కింద పడిపోతాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా కాపాడండి. ఎవరైనా ఒక్క చుక్క నీళ్లు తాగించండి. అరే, ఎవరైనా సహాయం చేయండి. ఎవరైనా ఉన్నారా? భీకు గొంతు దాహంతో ఎండిపోతోంది. వాడి గాయం నుండి రక్తం కారుతోంది మరియు వాడు నొప్పితో విలవిలలాడుతున్నాడు. అప్పుడే రాణి పిచ్చుక మరియు గోరి భీకు అరుపులు విని అక్కడికి చేరుకుంటారు. ఇప్పటికైనా దారిలోకి వచ్చావా? ఇప్పుడు ఈ దుష్ట కాకికి తెలుస్తుంది ఆకలి, దాహం మరియు బాధ అంటే ఏంటో. రాణి సోదరి, నువ్వెళ్ళి హాయిగా నీ ఇంట్లో ఉండు. ఈరోజు ఈ కాకి చావుతో అన్ని కష్టాలు తీరిపోయాయని అనుకో. వద్దు వద్దు అక్క, నువ్వలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక గాయపడిన పక్షికి సాయం చేయటం మన బాధ్యత. మనం కూడా భీకు కాకిలాగే ఆలోచిస్తే అప్పుడు ఇంకా వాడికి మనకు తేడా ఏముంటుంది? మనం భీకు కాకికి తప్పక సాయం చేయాలి. రాణి సోదరి, నీ ఆపద అదే పోతోంది. కానీ నువ్వు మళ్ళీ ఈ తెలివిగల కాకికి సాయం చేయాలనుకుంటున్నావు. ఎవరైనా 2 చుక్కల నీళ్లు తాగించండి. రాణి పిచ్చుక ఎగురుకుంటూ తన గూటికి వెళ్తుంది. కానీ నీళ్లు తీసుకురావడానికి తనకు ఎటువంటి పాత్ర దొరకదు. ఏం చేయాలి భీకు అన్నయ్య? నా దగ్గర పాత్ర ఏదీ లేదు. మీకు నీళ్ళెలా తాగించాలి? నీ నీళ్ల పాత్రను నేనే పగలగొట్టాను. బహుశా నేను దాహంతో చనిపోవడమే నాకు సరైన శిక్ష. వీలైతే నన్ను క్షమించు. భీకు అన్నయ్య, అలా మాట్లాడకండి. నేనిప్పుడే ఏదో ఒకటి చేస్తాను. రాణి పిచ్చుక తన విరిగిపోయిన పాత్రలోనే కొంచెం నీళ్లు తెచ్చి భీకు కాకికి తాగిస్తుంది. మీరిక్కడే ఉండండి అన్నయ్య, నేనిప్పుడే వైద్యుని తీసుకొస్తాను. మీరస్సలు భయపడకండి. వైద్యుడి తాత, త్వరగా రండి. భీకు అన్నయ్యకు బాగా దెబ్బ తగిలింది. అమ్మా, బయట చాలా పెద్ద వర్షం పడుతోంది. నేను ముసలివాడిని అయ్యాను. ఇంత వర్షంలో రోగులను చూడ్డానికి వెళ్ళలేను.
వర్షం తగ్గాక చూద్దాం. తాత నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు భీకు అన్నయ్యకు చికిత్స చాలా అవసరం. వర్షంలో ఆ గాయాలు ప్రాణాంతకమవుతాయి. ప్లీజ్ రండి. ఎలాగోలా నచ్చజెప్పి కొద్దిసేపటి తర్వాత రాణి వైద్యుడైన పావురాని తీసుకువస్తుంది. మీకు ఈరోజు రాణి కనుక సమయానికి చికిత్స చేయించకపోయి ఉంటే బహుశా నువ్వు బతికేవాడి కాదు. కానీ ఇప్పుడు నువ్వు ఎగిరే స్థితిలో లేవు. నేనెగరలేకపోతే ఆకలి దాహంతో ఎలాగూ కొన్ని రోజుల్లో చనిపోతాను. నా వంటి దుష్టకాకి ఎవరూ 2 చుక్కల నీళ్లు కూడా పోయరు. మీరలా ఎందుకు ఆలోచిస్తారు బీకు అన్నయ్య? పొరుగువారే కదా, పొరుగువారికి ఆపదలో ఆదుకోవాలి. నేను మీకు రోజూ తిండి నీళ్లు తెచ్చిస్తాను. మీరస్సలు కంగారు పడకండి, త్వరలోనే నయమైపోతుంది. నన్ను క్షమించు. నా వంటి దుష్టుడికి నువ్వు ఇంత సేవ చేస్తున్నావు. నేనేమో నీ గుడ్డు పగలగొట్టాలి అనుకున్నాను, కానీ నువ్వేమో నా ప్రాణాలు కాపాడాలని చూస్తున్నావు. ఇలా అని భీకుకాకి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. బీకు అన్నయ్య, నాకంతా తెలుసు. నా గూడు పడగొట్టింది మీరే అని కూడా తెలుసు. మీరు నా గుడ్డు పగలగొట్టాలి అనుకున్నారు, కానీ మీ చెడును చూసి నా మంచితనాన్ని నేను వదులుకోలేను కదా. మనమంతా చెడుగా ఆలోచిస్తే లోకల్లో మంచితనం అనేదే ఉండదు. ఇతరులను కష్టాల్లో చూసి నేను చాలా ఆనందించేవాణ్ణి, కానీ ఈరోజు నొప్పి అంటే ఏంటో నాకు అర్థమైంది. ఇకపై నేను ఏ పక్షిని ఇబ్బంది పెట్టను, అందరికీ సాయం చేస్తాను. అదంతా సరే, ఇంకెప్పుడు చేయనని నాకు మాటివ్వు. ముందు నీ గాయాలను జాగ్రత్తగా చూసుకో. వర్షంలో బయటికి రాకు. రాణి మంచితనం భీకులో మార్పు తెచ్చింది. అలా ఒక అమాయక పిచ్చుక ఒక దుష్ట కాకిని కూడా తనలాంటి మంచి పక్షిగా మార్చేసింది.